ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. పిల్లలు సక్రమమైన మార్గంలో వెళ్లకుండా దారి తప్పుతూ ఉంటే ఒక దెబ్బ వేసైనా సరే వాళ్లను సరైన మార్గంలో నడిపించేటువంటి బాధ్యత ముగ్గురు మీద ఉంటుందండి. 1 తల్లి, 2 తండ్రి, 3 గురు. అందుకే మన శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పిల్లలు దారి తప్పుతున్నా తల్లి తండ్రి దండించకుండా బుజ్జగిస్తూ ఉంటే గురువైనా సరే ఒక దెబ్బ వేసి పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపించాలి. గురుస్థానంలో ఉన్నాం కాబట్టి మీ మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్లు చెబుతాను. పూర్తిగా ఈ వీడియో చూడండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ మధ్య సనాతన ధర్మం పైన ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. అన్య మతస్థులు విజృంభించి మన సనాతన ధర్మాన్ని దెబ్బ కొట్టాలని, మన హిందువులందరినీ కూడా ఎలాగైనా మతాలు మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన హిందువులే కొంతమంది సనాతన ధర్మాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. మన దేవీ దేవతల్ని అవమానిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు మన హిందూ దేవీ దేవతల్ని వాళ్ళ వస్త్రాల మీద అలంకారంగా వేసుకొని మన దేవతలకి అవమానం చేస్తూ ఉన్నారు. ఇలా చూడండి, రవిక పైన రాధాకృష్ణులు, శ్రీకృష్ణుడు అంత లోకుగా దొరికాడా అండి? ఈవిడ చూడండి, వెంకటేశ్వర స్వామిని వెనక బ్లౌజ్ పైన ధరించింది. వెంకటేశ్వర స్వామి అంత లోకుగా దొరికాడా అండి? ఇలాంటివి చాలా పెరిగిపోతున్నాయండి. డ్రెస్సుల పైన, జాకెట్ల పైన, రవికల పైన వెంకటేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని, శ్రీరామచంద్రుణ్ణి, ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా ప్రింట్ చేసుకొని మన హిందూ దేవీ దేవతలకి ఎంతో అవమానం చేస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంది. అన్ని మతస్థులు ఇటువంటి పనులు చేస్తూ ఉంటే వాళ్లను మనం తిట్టవచ్చు, కొట్టవచ్చు, కేసులు పెట్టవచ్చు. కానీ మన హిందూ మహిళలే, సంసారం చేసుకునేటువంటి గృహిణులే ఇలా రవికల పైన రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, పరమేశ్వరుని, అమ్మవారిని వేసుకొని మన హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తున్నారంటే అసలు వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, లేకపోతే ఇంకేమైనా తింటూ ఉన్నారా? కడుపుకు అన్నం తినేటువంటి వాళ్ళైతే ఇటువంటి పనులు చేయరండి. సిగ్గు, శరం, మానం, లజ్జ అన్నీ విడిచిపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి నీచమైనటువంటి పనులను చేస్తారు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చెప్పుల పైన గణపతిని ప్రింట్ చేసి అమ్ముతూ ఉన్నారండి. ఆ చెప్పులు వేసుకున్నప్పుడు గణపతిని తొక్కినట్లు కాదా? మనకు పంచమహాపాతకాలు చుట్టుకోవా? చూడండి, అమెజాన్లో అంతా కూడా అమ్ముతూ ఉన్నారు. చెప్పుల పైన గణపతిని ప్రింట్ చేసి అమ్ముతున్నారు. ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి పనులు చేస్తే పుట్టగతులు ఉంటాయా? చెప్పుల పైన గణపతిని ప్రింట్ చేసి అమ్మడం ఏంటండి? సరే, వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదనుకుందాం. మన మహిళలకు ఏమైంది? గృహస్థులే కదా, చక్కగా సంసారం చేసుకునేటువంటి వాళ్లే కదా, భగవంతుణ్ణి పూజించే వాళ్లే కదా, రవికల మీద దేవతల్ని ప్రింట్ చేసి వేసుకోవడం ఏంటండి? ఇప్పుడు ఆ రవికను తొడుక్కొని ఉంటారు. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రజస్వల దోషం వచ్చిందనుకోండి, పీరియడ్స్ వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే ఆ రవికను తీసేస్తారా? పబ్లిక్లో తీయడానికి కుదరదు కదా. ఎంత మహాపాపం చుట్టుకుంటుంది. సరే, రాముణ్ణో, కృష్ణుణ్ణో, వెంకటేశ్వర స్వామినో, అమ్మవారినో బ్లౌజ్ మీద ప్రింట్ చేసుకున్నారు, ఫంక్షన్కి వెళ్ళారు, ఇంటికి వచ్చారు, అలిసిపోయారు, కాసేపు పడుకుందామని భార్యాభర్తలు సంసారం చేసేటువంటి మంచం మీద పడుకుంటే ఎంత మహాపాపము. ఇటువంటి పనులు ఎక్కువగా పెరిగిపోతున్నాయంటే కారణం ఈ యూట్యూబర్లే. కొంతమంది మహిళా యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్లే ఈ రవికల పైన గణపతి బొమ్మ, రాముడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, అమ్మవారి బొమ్మ, పరమేశ్వరుడి బొమ్మ ఈ బ్లౌజుల మీద, భుజాల మీద వేసుకొని వాళ్ళు యూట్యూబ్లో ఫ్యాషన్ షో వేసి చూపిస్తున్నారు. దాన్ని చూసి గుడ్డిగా కొంతమంది మహిళలు వాళ్ళు కూడా ఇలా వర్క్ చేయించుకొని తొడుక్కుంటూ ఉన్నారు. భగవంతుడికి ఒక విలువ లేదా? భగవంతుడిని వీధిలో పెట్టేస్తారా? భగవంతుడికి ఒక గౌరవం లేదా? కడుపుకు అన్నం తినేటువంటి వాళ్ళైతే ఇటువంటి పనులు చేయరు. అశుద్ధం తినేటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు చేస్తారు. గత 2 రోజుల క్రితం వాట్సాప్లో ఈ ఫోటోలన్నీ వచ్చాయి. ఇవి చూడగానే చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే మన దేవీ దేవతలకు మనమే విలువ లేకుండా చేసేస్తున్నాము. దయచేసి ఇటువంటి పిచ్చి పనులు చేశారంటే ఇక జీవితంలో భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ మీకు కలగదు. మీకు కావాలంటే మీ భర్త ఫోటో వేసుకోండి. మీ భర్త కూడా దేవుడితో సమానమే కదా. మీ భర్త ఫోటో డ్రెస్సుల మీద, చీరల మీద, జాకెట్ల మీద వేయించుకోండి. మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో వేయించుకోండి. ఇంకెవరి ఫోటోలైనా వేయించుకోండి. అంతేగాని హిందూ దేవీ దేవతలే దొరికారా మీకు?
అసలు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఇదే నేర్పించారా? రేపు మీ పిల్లలకు కూడా మీరు ఇదే నేర్పిస్తారా? హిందూ ధర్మంతో ఆటలాడుతున్నారా? అసలు మన దేవీ దేవతల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదా? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ యూట్యూబర్లకు పని పాట ఉండదు అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి చేసి చూపిస్తారు. వాళ్ళు చేసిందే మీరు కూడా చేస్తారా? దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పనులు చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ కలగదు. రాబోయే రోజుల్లో అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. ఇది పరమసత్యం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మహిళలు కాదు, ప్రత్యక్ష రాక్షసులు. ఇటువంటివి ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చేసేయండి. ఈ బట్టల షాపుల వాళ్ళు కూడా డిస్ప్లేలోనే పెడుతూ ఉన్నారు. ఆ బట్టల షాపులు ఎలా ఉంటాయంటే వాటి పేర్లు లక్ష్మీ సిల్క్స్ అని, కామాక్షి సిల్క్స్ అని, లక్ష్మీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ అని, పార్వతీ పరమేశ్వర టెక్స్టైల్స్ అని చెప్పి హిందూ దేవీ దేవతల పేర్లే ఉంటాయి, హిందువుల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి. పండుగలకు మనం అక్కడికి వెళ్తాం కదా, డిస్కౌంట్లు పెట్టి ఉంటారు. ఈ జాకెట్ల పైన, ఈ డ్రెస్సుల పైన ఈ దేవీ దేవతల ఫోటోలు ప్రింట్ చేసి అమ్ముతూ ఉన్నారు. మన వాళ్ళకి ఏం తెలుసు, అవగాహన లేకుండా ఓహో మనకి ఇష్టమైనటువంటి దేవుడు మన శరీరం పైన ఉంటే మంచిదేమో అని చెప్పి ఈ డ్రెస్సులు, ఈ చీరలు, ఈ జాకెట్లు కొనుక్కొని వేసుకుంటూ ఉన్నారు. భగవంతుడిని ఇలాగైనా గౌరవించేది? భగవంతుడికి ఒక గొప్ప స్థానం ఉంది మన సనాతన ధర్మంలో. పూజ గదిలో మనం భగవంతుడిని పెట్టుకొని పూజిస్తాం, లేదా క్యాలెండర్ల పైన భగవంతుడిని ప్రింట్ చేసి పెట్టుకుంటాం పవిత్రంగా. సరే, ఇప్పుడు కొన్ని కారుల్లో కూడా భగవంతుడి విగ్రహాలని పెట్టుకుంటాం. గణపతి విగ్రహం కావచ్చు, మహావిష్ణు విగ్రహం కావచ్చు, లేకపోతే శివుడి విగ్రహం కావచ్చు, లేదా చిన్న చిన్న ఫోటోలు మనం కారులో పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఎక్కడైనా దూరం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఆ కారులో ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకొని మన మనసులోనే మంత్ర జపం ఏదో చేసుకుంటాం, లేదా వచ్చిన స్తోత్రాలు చెప్పుకుంటాం. ఇంతవరకు సరే. కార్ల పైన కూడా భగవంతుడి ఫోటో వేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఫోటో, లేదా పార్వతీ పరమేశ్వరుల ఫోటో, లక్ష్మీనారాయణుల ఫోటో, శ్రీరాముడి ఫోటో ఏదో వేసుకోవచ్చు. ఆ కార్ల మీద పేరు కూడా మనం రాసుకోవచ్చు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నమని, లేకపోతే గణపతి ప్రసన్నమని, ఏదో మనకు తెలిసింది కారు మీద రాసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం చేత మనకు ఆ కారు లభించింది కాబట్టి. టూ వీలర్ పైన కూడా మనం గణపతి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో, మన ఇష్టదైవం ఫోటో వేసుకుంటాం. ఇంటి పైన కూడా మన ఇష్టదైవాన్ని మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే పవిత్రంగా మనం ఇల్లు కట్టుకుంటాం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనం ఇల్లు ఎలా కట్టుకుంటామండి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతావయ. రుణం ఉంటేనే కదా మనకు ఒక భార్య కానీ, ఒక కుమారుడు కానీ, ఒక ఇల్లు కానీ లభిస్తుంది. భగవంతుడి అనుగ్రహం చేత లభించింది కాబట్టి ఆ ఇంటి పైన కూడా లక్ష్మీ నివాసమనో, రాధాకృష్ణ నిలయమనో, వెంకటేశ్వర నిలయమనో వేసుకుంటాము. భగవంతుడి ఫోటో కూడా ఇంటి పైన వేసుకుంటాం. ఇంతవరకు తప్పు లేదు. పూజ గదిలో దేవుడు పెట్టుకుంటాం, తప్పు లేదు. అలాగని బాత్రూంలో మనం భగవంతుడి ఫోటో పెట్టుకోం కదా, బాత్రూంలో భగవంతుడి విగ్రహాలు పెట్టుకోం కదా. భగవంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానంలోనే భగవంతుడిని పెట్టి పూజించాలి. ఇలా రవికల మీద, డ్రెస్సుల మీద, చీరల మీద భగవంతుడి ఫోటోలు వేసుకుంటారా? కడుపుకు అన్నం తినేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇటువంటి పనులు చేయరు. కావాలంటే మీ భర్త ఫోటో వేసుకోండి, మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో వేసుకోండి. అంతేగాని హిందూ దేవీ దేవతల్ని ఇలా అగౌరవపరుస్తారా? మీకు కనీస జ్ఞానము లేదా? అసలు అడిగేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు లేరా? ఎందుకు ఇలా సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్నారు? హిందూ ధర్మాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు? ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? దీపావళి పండుగ వచ్చిందంటే చాలు లక్ష్మీ బాంబులు, లక్ష్మీ పటాసుల పైన లక్ష్మీదేవి బొమ్మ ప్రింట్ చేసి అమ్ముతూ ఉన్నారు. ఈ చిన్నపిల్లలు ఈ లక్ష్మీ బాంబుల్ని, లక్ష్మీ పటాసుల్ని కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత లక్ష్మీదేవి తల కాస్త కాలిపోయి ఉంటుంది, చెయ్యి కాస్త కాలిపోయి ఉంటుంది, అర్ధం శరీరం కాలిపోయి ఉంటుంది. మనం ధనలక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేస్తాం. ఈ సగం సగం కాలిపోయినటువంటి లక్ష్మీ బాంబులు, లక్ష్మీ పటాసులు రోడ్ల మీద పడి ఉంటే అన్య మతస్థులు, ఈ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, చెప్పు కాళ్లతో ఆ పటాసుల్ని తొక్కుతూ ఉంటే, లక్ష్మీదేవి ఫోటో మీద వాళ్ళు చెప్పులతో తొక్కుతూ ఉంటే మీకు ఎలా ఉందో ఏమో మాకు తెలియదు కానీ మాకైతే చెంప మీద చెప్పుతో కొట్టినట్లుంది. అన్ని మతస్థులు మమ్మల్ని తొక్కినట్లుంది. ఈ బియ్యం బస్తాల పైన, ఈ ఆయిల్ ప్యాకెట్ల పైన, ఈ అగరబత్తి ప్యాకెట్ల పైన, ఈ కర్పూరం ప్యాకెట్ల పైన ఈ దేవతల ఫోటోలు ప్రింట్ చేసి అమ్ముతూ ఉన్నారు. బియ్యం బస్తా, ఈ ఆయిల్ ప్యాకెట్, ఈ కర్పూరము ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పేపర్లు ఏం చేస్తామండి? ఇంట్లోనే పెట్టుకోవట్లేం కదా, తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తూ ఉన్నారు. మురికి కాలువల దగ్గర పారేస్తూ ఉన్నారు. దేవతల ఫోటోలు డస్ట్బిన్లలో మురికి కాలువల దగ్గర పడి ఉంటే
ఎంత మనసుకు బాధగా ఉందో తెలుసా. వీటిని ఎలాగైనా బ్యాన్ చేయించాలని మనమందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది పనిగట్టుకొని ఇటువంటి విచిత్రమైనటువంటి అసహ్యమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కడుపుకు అన్నం తినేటువంటి వాళ్ళైతే ఇటువంటి పనులు చేయరు. మీరు తిట్టుకున్నా పర్వాలేదు, నేను చెప్తున్నది పరమసత్యం. ఇంతే కాదండి, ఇటువంటి చండాలాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కాఫీ తాగేటువంటి మగ్గుల పైన కూడా గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీనారాయణులని, పార్వతీ పరమేశ్వరుల్ని ప్రింట్ చేసి అమ్ముతూ ఉన్నారు. కాఫీ తాగినప్పుడు ఆ ఎంగిలి భగవంతుడికి సోకదా? తర్వాత మనం తీసుకుని వెళ్ళి ఆ కప్పుని షింకులో పారేస్తాం ఎంగిలి పాత్రల మధ్యలో. భగవంతుడికి ఇచ్చే గౌరవం అదేనా? దేవుడి మీద మీకు అంత విపరీతమైన భక్తి ఉంటే 2 సార్లు కాకపోతే 4 సార్లు పూజ చేయండి, 8 సార్లు పూజ చేయండి. ఎవరొద్దన్నారు? ఎవరు అడిగేవాళ్ళు లేరని ఇటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేస్తారా? అసలు మీకు కనీస జ్ఞానమే లేదా? ఎవరినో హేళన చేయాలని, అవమానపరచాలని నేను ఈ వీడియో చేయడం లేదు. మన హిందూ బంధువులందరికీ అవగాహన కలిగించడం కోసం మాత్రమే నా వంతు ప్రయత్నంగా ఈ చిన్న వీడియో చేస్తున్నాను. దయచేసి ఇకనైనా మారండి. ఇటువంటి తప్పులు చేసినట్లయితే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ కూడా కలగదు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.